కుద్రూరులో ఉన్నటువంటి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మొన్న శనివారము ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఈరోజు అక్కడ డిలేట్ అయినాయి, టెక్నికల్ ఇష్యూ ఉన్నాయని ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్ వార్డెన్గా అక్కడ మహిళలు లెక్చరర్స్ ఉన్నా కానీ ఈరోజు అక్కడ పురుషులను ఈరోజు పెట్టిందంటే పలు అనుమానాలకు దారితీస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ఎవరిని కలవకుండా వారి ఇళ్లకు పంపించడము, ఆ విద్యార్థి తల్లిదండ్రులు రాకన ముందే మృతదేహాన్ని బోధన తరలించడం చూస్తుంటే అక్కడ ఏదో మిస్టరీ ఉన్నది. ఈ ఏదైతే ఆత్మహత్య ఉన్నది దీనిపైన వెంటనే ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలి. విద్యార్థి కుటుంబానికి ఈరోజు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వెంటనే ఈరోజు ఆ బాధిత కుటుంబాన్ని ఈరోజు పరామర్శించి వాళ్ళకు 50 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా నిన్న మేము విద్యార్థి సంఘాలుగా అక్కడ వెళ్ళినందుకు మా పైన 11 మంది పైన కేసులు బనాయించడం జరిగింది. కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో 31వ తారీఖు శనివారం ఉదయం అనుమానాస్పద ఆత్మహత్య చేసుకున్నటువంటి రక్షిత వృత్తి పట్ల అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము అక్కడికి వెళ్ళి ప్రశ్నించే ప్రయత్నం చేయగా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. అతి ఉత్సాహం ప్రదర్శించి మమ్మల్ని అరెస్టు చేయడం జరిగింది. అయితే తన మృతి పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదైతే అదే రోజు సరిగ్గా అదే సమయానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ డిలీట్ కావడము, దాంతోపాటు పేరెంట్స్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా పోస్ట్ మార్టానికి డెడ్ బాడీని తరలించడము, దీంతోపాటు మహిళలు ఉంటున్నటువంటి హాస్టల్కి ఒక మగ వ్యక్తిని, పురుషుల్ని హాస్టల్ వాటిని కేటాయించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా మాకు అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే దీని పట్ల సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేసే విధంగా పోలీస్ యంత్రాంగం అడుగులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నిన్న మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. విమానసంగా రాత్రి 9 గంటల వరకు కూడా విడిచిపెట్టకుండా హెరాస్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు డీజీపీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపటి తక్షణమే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చాలా పటిష్టంగా చేపట్టి వెంటనే వీలైనంత వెంటనే నిజాలు బయటకు రాబట్టి కఠినంగా దోషుల్ని శిక్షించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.